సంఖ్యాకాండం 10వ అధ్యాయం సంఖ్యాకాండం 17వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. మోషే యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి ఎత్తనొకనొక పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్ర, అనగా వారి ప్రధానులు అందరి ఎత్త వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలు తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. లేవి కర్ర మీద అహరోను పేరును రాయవలెను. ఏవనగా ఎలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్కొక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకున్న ప్రత్యక్ష గుడారంలోని శాస్త్రముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచి కొందునో వాని కర్ర చిగురించను. ఇశ్రాయేలు మీకు విరోధంగా సన్నిచున్న సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. ఆమేన్. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకు శుభం కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ యాకోబు సంతతికి 12 మంది పిల్లలు, 12 గోత్రాలు, ఒక్కొక్కరికి ఒక గోత్రం, ఒక్కొక్కరికి ఒక గోత్రం. అందులో ఒక గోత్రం దేవుడు ఏర్పరచుకున్నాడు. మిగతా 11 మంది వారే ప్రార్థన చేయాలన్నా, వారే పోవాలన్నా, మేము చేయకూడదా అని సలుగుతున్నాడు దేవుని మీద. అందుకు దేవుడు చెప్పాడు, 12 మంది 12 కర్రలు తీసుకోమనంట. అది ఎండిన కర్ర. ఏ కర్ర? ఎండిన కర్ర. ఏ కర్ర చిగురిస్తుందో వారు దేవుడు ఏర్పరచుకున్నారంట. ఆ వంశం చొప్పున ఆ కర్ర మీద వాళ్ళ పేర్లు రాయాలి. ఆ గోత్రం పేర్లు, రూబేలు గోత్రము, యూదా గోత్రము, లేవి గోత్రము అని యాకోబు బిడ్డలకి 12 మంది 12 గోత్రాలు. చూడండి, అందులో దేవుని ప్రత్యక్షమైన గుడారములో మందస్సు మీద పరిశుద్ధమైన స్థలములో వారు 12 కర్రలు ఉంచారంట. 12 కర్రలు. అందులో ఒకే రాత్రిలోనే ఆ కర్ర చిగురించాలి. చూడండి, ఇక్కడ 6 నుంచి. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండును. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధి ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబదైన అహరోను కర్ర చిగురించి ఉండెను. అది చిగురించి పువ్వులు పూసి బాదం పండుగలదయ్యను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకే రాత్రి లేవి గోత్రం, అది లేవిది కర్ర మాత్రము అది చిగురించింది. అది పువ్వులు పూసి బాదం పండుగ ఇచ్చిందంట, ఫలం ఇచ్చిందంట ఒక రాత్రిలో. ఎలా సాధ్యం? ఒకే రాత్రిలో ఎండిపోయిన కర్ర చిగురించిందంట దేవుని సన్నిధానంలో. హల్లెలూయా. రాత్రి దానికి శ్రమకు సూచనగా ఉంది. రాత్రి దానికి నిందలకు సూచనగా ఉంది. రాత్రికి బాధకు సూచనగా ఉంది. అవమానానికి సూచనగా ఉంది. ఒక రాత్రిలోనే
హల్లెలూయా. ఒక రాత్రిలోనే చిగురించిన కర్ర. హల్లెలూయా. మరి ఎలా చిగురించింది? ఆ 12 గోత్రములో లేవి గోత్ర కర్ర మాత్రము చిగురించిందంట. చిగురించింది, పుష్పించింది, ఫలమిచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ కర్ర దేనికి సూచన అంటే ఇది మనకు విశ్వాస సూచనగా ఉంది. మరి చిగురిస్తున్నారా మీరు? మీరు చిగురిస్తున్నారా? 12 కర్రలో కర్ర దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో ఆ గోత్రపు కర్ర మాత్రము చిగురించి పుష్పించి ఫలం ఇచ్చిందంట ఒక రాత్రిలో. అంటే రాత్రి దేనికి సూచనగా ఉంది అంటే శ్రమకు సూచనగా ఉంది, అవమానానికి సూచనగా ఉంది. హల్లెలూయా. కొంతమంది నిందలు వచ్చినా, అవమానం వచ్చినా తిట్టాను ఏడుస్తా ఉంటారు. హల్లెలూయా. కొంతమంది తింటా ఉంటారు, కొంతమంది ఏడుస్తాను అంటారు. ఆ బాధకి వెళ్ళినప్పుడు ఓ అని ఏడ్చదు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, శ్రమ వచ్చింది. శ్రమ కాలము నువ్వు ఎదిరించలేకపోతే బైబిల్ చెప్పి చేతగాని వాడు ఉంటుంది. బైబిల్ చేతగాని వాడు. హల్లెలూయా. ఏం చెప్తుంది? కీర్తన అది సామెతలు 24:10 చూడండి. శ్రమ దినము, శ్రమ దినము. శ్రమ అందరికి ఉంది. నువ్వు చిగురిస్తున్నావా? పుష్పిస్తున్నావా? నువ్వు ఫలమిస్తున్నావా? శ్రమదినమున నీవు కృంగిన ఎడల, శ్రమదినమును కృంగిన ఎడల నీవు చేతగాని వాడవుతావు. హల్లెలూయా. అందరికి కష్టాలు వస్తుంది, నష్టాలు వస్తుంది, నువ్వు చిగురించాలా, చిగురించాలి. హల్లెలూయా. ఎందుకు ఎలా చిగురించాలంటే ఆత్మీయంగా చిగురించాలి. హల్లెలూయా. ప్రార్థనలో చిగురించాలి, విశ్వాసంలో చిగురించాలి. హల్లెలూయా. నమ్మకంలో చిగురించాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి 30వ వచనం. ఇదేదమ్మా ఆవదా మంచిదా? అయితే స్మెల్ యూరిన్ స్మెల్ వస్తుంది. మనిషిది వచ్చారు, మనిషిది మేము ఆవది రెండు మిక్స్ అయ్యి వచ్చారు. గుప్పు సెంటు వాసన వస్తుంది. హల్లెలూయా. చదువు ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి 30 వరకు. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకొని హెబ్రోనుకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఆ నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవలను చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడవలసినను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించుతనే గాని నేను పోనిమను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబుని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి గనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడిందని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలముకు పెనుమేలని పేరు పెట్టను. హల్లెలూయా. చూడండి, మగసిరి వాళ్ళగా దేవునితో పోరాడి జయించాడంట యాకోబు ఒక రాత్రి. ఇది ఒకే రాత్రి. చూడండి, తనకి భార్యలని, 11 మంది సంతానాన్ని, తన ఆస్తులని, మామింట్లో పోయిన కోట్లు సంపాదించంట యాకోబు. ఎంత సంపాదంట? కోట్లు. మందలు, గొర్రె మందలు, ఎట్లు మందలను అదన్నీ భాగాలు చేసి
భార్యని పంపించేసి, పిల్లలను పంపించేసి, అందరూ పంపించి ఎబో రేవు దగ్గర ఒక రాత్రి అంతా దేవునితో బతిమాలంట ప్రార్థన. యాకోబుకి ఆశీర్వాదం లేదా? భార్య లేదా? పిల్లలు లేదా? ఆస్తు లేదా? ఎడ్లు గొర్రెలు లేదా? అన్నీ ఉంది. కానీ ఎందుకు ఆ రాత్రి యాకోబు దేవునితో ప్రార్థన చేయాలా? శ్రమ దినం, తన అన్న ఎక్కడి నుంచి చంపబోతున్నాడు అని శ్రమలో ఉన్నాడు యాకోబు. చూడండి, ఆ రాత్రి పెనుగులాడిన దేవునితో, మనుషులతో మాట్లాడినట్టు దేవునితో మాట్లాడి పోరాడి జయించిన వ్యక్తి. చూడండి, హోషేయ 12:3 చూడండి. మహస్సరి గల అన్నట్టు అక్కడ హోషేయ 12వ అధ్యాయం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరి మరిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయం పొందెను. అతడు కన్నీరు విడిచి అతను బతిమెలుగును. బేతేలు ఆయనకు అతనికి ప్రత్యక్షమయ్యను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. అంటే దేవునితో పోరాడి జయించాడు ఒక రాత్రిలో. ఏంటంటే శ్రమ ఉంది మనకు కూడా, నిందలు ఉంది మనకు కూడా, అవమానం ఉంది మనకు కూడా, కానీ మనం జయించాలి. మనం ఏం చేయాలా? జయించాలి. హల్లెలూయా. జయించండి ఏం చేయాలా? చెప్పండి, జయించి ఏం చేయాలా? నిద్రపోతే జయిస్తాం. చెప్పండి హల్లెలూయా. నిద్రపోతే చెప్పండి, నిద్రపోతే జయిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది 12 గంటల వరకు టీవీ చూసేది, సీరియల్ చూసేది. కనక సీరియల్ అంతా వస్తుంది. భర్తని ఎలా సంపాలా, భర్తని ఎలా పలా చేయాలా, అర్థం మీకే? ముందంతా భార్య ఎలా చంపాలి వస్తుంది, ఇప్పుడు భర్తని ఎలా చంపాలా ఈజీ చూపిస్తుంది అంత టీవీలో. విషయం పెట్టి చంపుతామా? సీరియల్ చూడండి, మీరు మంచి సీరియల్ ఉందా? వాళ్ళు ఇద్దరు భార్యలు, ఇద్దరు భర్తలు వాళ్ళకి దాంట్లో సీరియల్ వచ్చేది. దాంట్లో ఎట్లా మర్డర్ చేసి తప్పించుకునేదానికి అట్లా ఉంటుంది. ఈజీగా హత్య చేసి ఎలా తప్పించుకోవాలా, అది ఒక సీరియల్. హల్లెలూయా. అలాంటి గెలుస్తామా? ఎలా గెలవాలి? ప్రార్థన ద్వారా. చూడండి, అందరూ పంపించారు యాకోబు. చూడండి, అహరోను కర్ర మాత్రము దేవుని మందిరం వచ్చిన తర్వాత అది ఎండిన కర్ర ఒక రాత్రిలోనే చిగురించి, అది పుష్పించి, అది ఫలం ఇచ్చినంత. ఎలా సాధ్యం? ఆ 12 గోత్రములను లేవి గోత్రం మాత్రం దేవుడు ఏర్పరచుకున్నాడంట. 12 కర్రలు ఎలా వచ్చిందో అలాగనే వచ్చి అన్ని కర్రలు, అందులో ఒక కర్ర మాత్రము చిగురించినంత. ఆ 12 కర్రలు ఎండిపోయిన కర్రలే, 12 కర్రలు ఎండిపోయిన కర్రలే, కానీ అందులో ఒక కర్ర చిగురించినంత. కారణం ఏమంటే దేవుని మందిరం నువ్వు కూడా ఉన్నావు. కర్ర ఎలాగ ఉందో కర్రగా నువ్వు ఉన్నావు. కరెంటే మనమే, కరెంటే మనిషిని. నువ్వు చిగురిస్తున్నావా? సంవత్సరాలుగా ఆదివారం చర్చకు వస్తున్నాము, వాక్యం వింటున్నాము, ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, చిగురిస్తున్నామా? చిగురించాలా, పుష్పించాలా, ఫలం ఇవ్వాలి. హల్లెలూయా. చిగురించాలా, చెప్పండి, చిగురించాలా, పుష్పించాలా, ఫలం ఇవ్వాలి. అప్పుడు దేవుడిని ఏర్పరచుకోవాలని అర్థం. హల్లెలూయా. చిగురించడమే లేదు. చిగురిస్తున్నారా? దేవుడు తెలుసా మీకే? దేవుడు ఎవరు? దూతలు ఎంతమంది ఉన్నారు? ముగ్గురా? దూతలు ఎంతమంది చెప్పండి, చెప్పండి, పేర్లు చెప్పండి. చెప్పండి. కెరాబులు, సెరాపులు ఇద్దరు, కెరాపులు ఇద్దరు, గాబ్రియల్, మికాయిల్, లూసిఫర్, 7 మంది దేవదూతలు. హల్లెలూయా. అందులో ఒక దూత పడదే పట్ట కింద. ఈ భూలోకంలో కొంతమంది దేవుడికి పూజ. ఆ పడిపోయిన దూతని పనికొనే శక్తి ఉంది.
వాళ్ళని దేవుడు కొలుస్తారు. మనం సృష్టించిన దేవుని మనం దేవుడు కొలుస్తున్నాం. ఆమేన్. దూతని దేవుడు సృష్టించాడు. ఆ దూత పడిపోయింది, పాపం సంతానించి పడిపోయిన వ్యక్తిని లోకమంతా దేవునికి ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. వాడు ఏ రూపంలో వస్తాడు. జయమ్మ అంటే జయమ్మ వస్తుంది, రత్నమ్మ అంటే రత్నమ్మ వస్తుంది, మంగమ్మ అంటే మంగమ్మ వస్తుంది, ఏ అమ్మని పిలిస్తే అమ్మని వస్తుంది. లేదు శంకరప్ప అంటే శంకర వస్తుంది, మూర్తప్ప అంటే మూర్తికి వస్తుంది, ఏ పేరు పిలిస్తే ఆ పేరు వస్తారు. హల్లెలూయా. వాళ్ళకి పేరు లేదు, ఏ పేరు, అది కూడా కర్రనే. అర్థం మీకే, అది కూడా పచ్చి కర్ర. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కర్రలు 12 కర్రల్లో ఒక కర్ర చిగురించిందంట. మరి దేవుని మందిరం వచ్చిన ఆదివారం మధ్య వస్తున్నాము, వాక్యం వింటున్నాము, రోజున చిగురిస్తున్నామా, పాటలు పాడుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, నూతన ఆత్మల గురించి ప్రార్థన చేస్తున్నామా? ఒక్క కొత్త మన కూడా లేదు. వస్తే దైవ మా మతం ఉంది, దైవ మాకు మాత్రం ఉంది. హల్లెలూయా. ఆ దైవం కూడా పోయేప్పుడు కూడా చెప్పలేదు, వస్తాను కూడా చెప్పలేదు, ఆమెను కూడా చెప్పలేదు. పోరాను పోరాను మాట్లాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొత్త మనం కనిపిస్తుందా ఇందులో? ఒకరిని తీసుకొస్తున్నారా అంటే మీరు ఇంకా చిగురించలేదు. హల్లెలూయా. చూడండి, 12 కర్రలలో ఒక కర్ర మాత్రం చిగురించింది, కానీ 11 కర్రలు చిగురించలేదు. ఆ ఒక చిగురించిన కర్ర 11 కర్రలు తీసుకొని వచ్చింది. చూస్తున్నారా? ఒక చిగురించిన లేవి గోత్రము 12 కర్రలు వచ్చింది పోటీకి. నన్ను కూడా దేవుడు పిలిచాడు, నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. నువ్వేనా ప్రార్థన చేసేది? నేను ప్రార్థన చేయలేను, నేను ప్రార్థన చేయలేను. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎండిపోయిన కర్ర ఒక్క రాత్రి ఈరోజు శ్రమకు సూచనగా ఉంది. శ్రమ దినము నువ్వు జయించలేకపోతే నువ్వు చేతగాని వాడిని బైబిల్ చెప్తుంది. నువ్వు గెలవలేకపోతే, దేవునితో పోరాడి గెలవలేకపోతే నువ్వు చేతగాని వాడుగా, చేతగాని దానిగా అవుతావు. అవునా కదా? అవునా కదా? ఏదైనా దేవునితో పోరాడి జయించాలి. అది ఆశీర్వాదమైనా సరే, అది ఉద్యోగం అయినా సరే, పెళ్ళైనా సరే, సంతానం అయినా సరే, ఏదైనా సరే దేవునితో పోరాడి జయించాలి. యాకోబు చూడండి, అన్నీ ఉంది యాకోబుకి. యాకోబు ఎన్ని ఉంది? భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కోట్ల కొద్ది ఆస్తి ఉంది, డూప్లెక్స్ హౌస్ ఉంది, పైన ఒక భార్య కింద ఒక భార్య, వాళ్ళకి 2 దాసులు, 11 పిల్లలు, ఆస్తులు 3 భాగాలు చేసి వాళ్ళ అన్నకు ఎదుర్చొని పంపించాట. ముందు ఆ రాత్రి ఒకడే మిగిలిపోయాడు. ఎందుకు మిగిలిపోవాలంటే దేవునితో పోరాడాలి ప్రార్థనకి. నువ్వు అలా ఉన్నావా? అలా ఉన్నావు రాత్రిలో? ఈ రాత్రి నేను ప్రార్థన చేయాలి దేవుని దగ్గర. ఈ రాత్రి దేవునితో ఏమైనా అభిషేకం పొందుకోవాలా? హల్లెలూయా. ఈ రాత్రి నేను ఎలాగైనా దేవునితో పోరాడాలా? చూడండి, రాత్రంతా దేవునితో పోరాడాలంట ఆ వ్యక్తి యాకోబు. చూడండి ఆ మాటని, ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి 24. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను, ఒక్కడే మిగిలిపోయాను. ఎందుకంటే యాకోబులో చిగించాల ఆశ ఉంది, యాకోబులో ఆశ్రయించాల ఆశ ఉంది. యాకోబు అనగా పేరు మోసగాడు. ఒక మోసగాడు ఎంత ఆశ ఉంది. మరి మీకు ఆశ లేదు? మీకు ఆశ లేదా? చెప్పండి, మీకు ఆశ ఉందా లేదా? నువ్వు గమ్మను నమ్మవు. ఎవరు మా అమ్మ అనుసరం ఏమన్నా టేప్ వచ్చేస్తాను వచ్చినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, యాకోబు మోసగాడు. మోసగాళ్ళ ఎంత ఆశ ఉంది. మొత్తం భార్యని, పిల్లల్ని, ఆస్తుల్ని, ఎట్లు, గొర్రెల్ని అన్ని పంపించేసి ఆ రాత్రి ఒకడే మిగిలిపోయాడంట కటికి చీకటి. ఈరోజు దేవునితో పోరాడాలి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి, ఆయన స్వరాన్ని వినాలి అని ఒక మనిషితో పోరాడంటూ దేవునితో పోరాడుతున్నాడు.
హల్లెలూయా. నేనుగా ఈ మొహాలు చూస్తూనే ఉన్నాను. మీ మొహాలంతా ఎట్లనట్లేదు కానీ ఆత్మలో ఏమీ లేదు. జీరో. ప్రార్థనలో ఏమీ లేదు. హల్లెలూయా. ఇప్పుడు మన బిడ్డ లేదంటే మన దేవునితో పోరాడి సాధించాలి. నువ్వు 10 ఏళ్ళు చర్చికి వచ్చి 10 చర్చిలో ఉండి 10 ఏళ్ళు చేసుకుని ముక్కినాను, నాకేమీ లేదంటే నువ్వు రాళ్ళు ముక్కడం లేదు. జీవగల దేవుని ముక్తున్నావు. జీవగల దేవుని. హల్లెలూయా. ప్రభు ఎవరు? ఎండిన కర్రను కూడా చిగిరింప చేయ శక్తి ఉన్నవాడు. నిన్ను చేయలేడా? చెప్పండి, నేను చేయలేడా? చెప్పండి, మీరు చేస్తా చేయడా? ఎండిన కర్రని, జీవం లేని కర్రని, చనిపోయిన కర్రని, దాని సారం లేని కర్రని సారమిచ్చేలాగా, పుష్పించేలాగా, ఫలించేలాగా దేవుడు చేశాడంటే నేను చేయలేదా? చెప్పండి, మీరు చేస్తా చేయలేదా? మరి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అనగంటే దేవుడు భూమి మీద నరుడు ఆకాశంలో దేవునితో మాట్లాడతాను అర్థం. ప్రార్థన ఎలా చేయాలంటే భయభక్తితో ప్రార్థన చేయాలి. భయముతో లేచి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన ఇష్టానుసరి కూర్చొని తూగుతా మోకలే నా నామంలో ప్రతి కాలు మోకాలు నడుస్తుంది. మోకాలు వేయాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మోకాలు వేయాల్సింది. ఎవరు కూడా మనమేమో వేయబులు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, యాకోబు డిసైడ్ అయినాడు. తన జీవితం పట్ల ఓటమిలో ఉన్న, నిరాశలో ఉన్న, కృంగిలో ఉన్న, వేదన ఉన్న, దుఃఖం ఉన్న, అవమానం ఉన్న, లోకంలో ఉన్న యాకోబు ఈ రాత్రి నేను దేవునితో పోరాడాలి. డిసైడ్ అవ్వాలి. హల్లెలూయా. రక్షణ పొందుకొని 3 ఏళ్ళైనా 2 ఏళ్ళైనా ఇంతవరకు మనం ఒక అభిషేకం పొందుకున్న ఒకరు కూడా చూడండి సంఘం. హల్లెలూయా. చింతామణంతా తిరిగేస్తారండి. మళ్ళంటి వాక్యం ఉండదు. మీరు ఒకసారి వినేస్తారండి. పోయేసి కూర్చొని ఒకసారి కూర్చొని వినేస్తారండి వాక్యం. అదేం చెప్తుంది. కరెంట్ రాదు మీ మీద. ఇది కరెంట్ వస్తున్నట్లే మేము హృదయంలో పొడిచి ఉతికేసి పిండేసిపోతుంది. అది దేవుని వాక్యం. హల్లెలూయా. మీరు చింతామణంతా తిరిగేస్తారు. పోయి మీరు తిరిగేస్తారండి. మీకు అనుమానం ఉంటే వేరే చర్చికి పోయేస్తాండి. అక్కడ ఎట్లా చూడండి, ఆ గంజి పర్సెంట్ ఉంటుంది. అక్కడ ఇక్కడ బిర్యానీ తిన్నట్టు ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే చర్చికి వచ్చిన తర్వాత మన ప్రార్థనలో, ఆరాధనలో, ఇది పాటల్లోనూ, వాక్యంలోనూ ఎదగాల. బాగా ఎదగాలి. ఒకటే స్కూల్లో చదివించిన పిల్లల్ని వాడు 5వ తరగతి వచ్చిన 5వ తరగతులని, 7వ తరగతి వస్తే 7వ తరగతులని 5 సార్లు ఫెయిల్ అయ్యి 10th క్లాస్ వచ్చి 10thలోనే 10 సంవత్సరాలు ఫెయిల్ అయిపోతే మనం ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? అవునా కదా? ఇట్లా మీరుగా వస్తారు. ఏం నేర్చుకున్నారా? ఏం నేర్చుకున్నారా? హల్లెలూయా. నేర్చుకున్నారన్నా. ఇదే చిగిరిస్తున్నారా? మీ మంచి వరకే చెప్తున్నా. మీ ఇన్సల్ట్గా అనుకోవద్దు. దేవుడు ప్రేమించిన బిడ్డల్ని ఎక్కువ గడ్డిస్తాడు. వారికి ఎక్కువ పొడుస్తాడు. ఎవరిని ఎక్కువ దేవుడు ప్రేమిస్తాడో తన ప్రేమించిన బిడ్డల్ని దేవుడు ఎక్కువ గాయపరుస్తాడు. ఎందుకంటే నువ్వు చిగురించాలని ఆశ దేవునికి. ఆమేన్. నువ్వు పుష్పించాలని దేవునికి ఆశ. కారణం అంటే నువ్వు ఫలం ఇవ్వాలి. హల్లెలూయా. ఒక తోట యజమానుడు చెట్టు విత్తనం వేసి మామిడి చెట్టు పెట్టి దానికి నీళ్లు పోసి దాన్ని కంచి వేసి దాని బత్తలను కాపాడితే దాని ఫలం ఇవ్వకపోతే వాడికి ఎంత నిరాశ ఉంటుంది చెప్పండి. ఒక టమాటా వేసిన వాడు చెట్టును అన్ని జాగ్రత్త చేసుకొని ఆ కాయలు ఇకపోతే రైతుకి ఎంత బాధపడతాడు. మన తండ్రి కూడా వ్యవసాయకుడు, మన దేవుడు కూడా వ్యవసాయి. ఆయన బాధపడతా? చెప్పండి, ఆయన బాధపడతా? మా కుటుంబం మేము 4 మేము అందులో దేవుడు ఏర్పరచుకున్నాడు. నేను చిగురించాను, పుష్పించాను, ఫలమిచ్చాను. నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. అవునా కదా? మీరు వచ్చే వాళ్ళంతా మీ కుటుంబంలో ఎవరో ఒకరు వచ్చినారు.
మీ కుటుంబం మీరు ఎవరు రాలేదు, అవును కదా? ఏమంటే వాళ్ళంతా బాగున్నారు, వాళ్ళందరూ బాగున్నారు, మరి మీకు మాత్రం శ్రమ ఉంది. బాగుంది తోడుపడిన వాళ్ళు బాగా తాగి రదనాడి లోకంలో తిరిగి జల్చగా తిని వాళ్ళు ఆడిందే ఆట, వాళ్ళు పాడిందే పాట. మరి మీరు అట్లలేదే, మీరు వేదంతో ఉన్నారే, మీరు బాధతో ఉన్నారే, నిందంతో ఉన్నారే, అపహాసంతో ఉన్నారే. మరి ఎందుకు కారణము అంటే దేవుడు నీకు ఎందుకు కష్టం ఇచ్చాడంటే నువ్వు చిగురించాలి, అవునా కదా? దేవుని మందిరికి వచ్చారు, కర్రలు మీరు దేవుని మందిరికి వచ్చారు, మీ కర్రలు మీరే చిగురించాలా వద్దా? మరి 10 ఏళ్ళైనా 5 అయినా 5 అయినా 3 అయినా చిగురించలేకపోతే దేవునికి ఎంత బాధ కలుగుతుంది? ఒక వ్యక్తిని జీతం ఇచ్చి నన్ను ఆయన దొరకని వచ్చి మీకు బోధించి, మీకు ఉపదేశించి, మిమ్మల్ని హెచ్చరించి, మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని అతుక్కొని, మిమ్మల్ని మొదలు పెట్టుకొని మీరు ఎదగకపోతే ఏం చేయాలా చెప్పండి? ఎదగకపోతే ఏం చేయాలా? నాకు భయం ఉంది, నచ్చమో చెప్తారు. నాకు ఒళ్ళు బాగా చచ్చిపోతున్నాను, ఒళ్ళు బాగా చచ్చిపోతాను, పర్లోకం పోవని చచ్చిపోవాలి, అవునా కదా? నువ్వు అది పోవాలి, నరకానికి పోకుండా, సైతం దగ్గర పోకుండా అక్కడికి పోవాలి దేవుని దగ్గరికి. అందుకు వచ్చి కూర్చున్నాం మేము. ఒళ్ళు బాగడానికి కాదు, దెయ్యం పోవడానికి కాదు. ఎక్కడికి పోవాలి? మన ముందు చనిపోతాము, మనం రోజు ఎండిన మారిపోతాం. ఇప్పుడు పచ్చగొండ కర్ర ఎండిన కర్రగా మారిపోతే ఆ ఎండిన కర్ర దేవుని వెళ్ళిపోవాలి. కర్ర దేవుని తీసుకొచ్చి పెట్టారంట మందిరంలో. హల్లెలూయా. అందుకు మనం చిగురించాలి. హల్లెలూయా. చూడండి, యాకోబు రాత్రి దేవునితో పెనుగులాట సాగిన, ఒక మనిషితో పోరాడినట్టు దేవునితో పోరాడుతున్నాడు. నీ ప్రార్థన అలా ఉండాలి. నీ ప్రార్థన ఎలా ఉండాలా? ప్రార్థన చేస్తే దుఃఖం కూడా సంతోషం అయిపోవాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే నువ్వు రాత్రంతా కూడా ప్రార్థన చేస్తే ఉదయం నీ మొహం బ్రైట్గా ఉండాలి. ఆ నీరసన ఇలా ఉండకూడదు. నీరసన ఇలా ఉందంటే దేవుడు ప్రార్థన అంగీకరించాలని అర్థం. హల్లెలూయా. రయ్యంతా కూడా ప్రార్థన చేస్తున్నా ఉదయం నువ్వు 7 గంటలు బయట వేసినప్పుడు నీకు కొంచెం కూడా టైర్ తెలియదు. ఎందుకంటే నువ్వు చిగురిస్తున్న పొలము, చిగురిస్తున్న చెట్టును చిగురిస్తున్నావు. అది వెళ్ళిపోతుందా? చెప్పండి. ఎండిన కర్రను తీసుకొని వచ్చి వాళ్ళు దేవుని మధ్యలో ఉంచారు. ఎండిన కర్రను వాళ్ళ గోత్రం, అందులో లేవి గోత్రం మాత్రం చిగురించింది, మీదట 11 కర్రను చిగురించలేదు. మరి లేవి గోత్రం ఎందుకు చిగురించాలి? ప్రార్థించేవారుగా ఉన్నారు, పోరాడే వాళ్ళుగా ఉన్నారు. అలాగని చూడండి, యాకోబు కూడా దేవునితో పోరాడుతున్నాడంట. యాకోబు ఆస్తి తక్కువ లేదు, పిల్లలకు సమస్య లేదు. తను కోటీశ్వరుడు ఉన్న యాకోబు దేవునితో పోరాడాలి అంటే తను జయించిన ఆశ. దేవునితో పోరాడాలి, ప్రార్థన కనిపెట్టాలి. నేను ఈ విషయం చెయ్యాలా, నేను ఈ వర్క్ నేను చెయ్యాలా, నాకు సంతానం కావాలా, నాకు బిడ్డలు కావాలా, నేను దేవునితో పోరాడాలా, ప్రభు నాకు బిడ్డలను దయచేయండి, నేను గర్వఫలం పొందుకోవాలా, నేను దేవునితో పోరాడి జయించాలని ఒక వ్యక్తి జయించాలి ఒక వ్యక్తి. నేను ఒక ఆమె చెప్పిన 6 ఏళ్ళు 7 ఏళ్ళు చెప్పిన చెప్పి వదిలేస్తాను. నేనేం చేస్తాను నేనేం చేస్తాను? నేను మీకు చెప్తాను, మేము వదిలి చెప్తాము. నేను వచ్చి నేను బాగా పరిచయం అవుతున్నా, అయ్యో నువ్వు ఏడుస్తున్నా, కూతురు ఏడితే నేర్చని అవుతుంది. ఒకవేళ పారమ్మా, ఏమ్మా నీ అప్పులు పారం ఉంటే సరేమ్మా నేను 5 రూపాయలు ఇస్తానమ్మా, నా వంతు ఇస్తాను, తగ్గిస్తాను చెప్పండి, అవునా కదా? కొంచెం బరువు అంటే నేను మంచిగా నేను మోస్తాను అంటే అయ్యాలి కదా. మనం గెలవాలి, మనము దేవునితో గెలవాలి. ఆమేన్, ఆమేన్. మనము ఏ వ్యక్తి అన్నా ఒక గురి ఉంటుంది. నేను మందిరం వస్తున్నాను, నేను అభిషేకం పొందుకోవాలని గురి ఉండాలి, నేను అన్ని భాషలతో మాట్లాడాలని గురి ఉండాలి, నేను మంచి ప్రార్థనగా మారాలని గురి ఉండాలి, నేను ప్రవచన వరాన్ని పొందుకోవాలని గురి ఉండాలి, నేను దెయ్యం మీద అధికారం పొందుకోవాలని గురి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను సేవ చేయాలని గురి ఉండాలి, గురి లేని ఇది వేస్ట్ కదా. పౌలు చెప్తున్నాడు, నా గురి ఎద్దకే పరిగెత్తున్నాను.
పౌలు ఏం చెప్తాను, నా గురి ఎద్దకే పరిగెత్తు, నా గురి దేవుని దగ్గరికి పోవాలి. మరి నీ గురి లేదా? చెప్పండి, మీ గురి ఉందా లేదా? మరేం మన గుడ్డోలా మరేమన్నా పొద్దున స్నానం చేసుకుని టెంకాయ పడేసి నిమ్మకాయ పడేసి గుడ్డోలా ఉన్నా? కన్ను లేదా నీకు? చెప్పు, కన్ను ఉందా లేదా నీకు? అమ్మా చెప్పండి, కన్ను ఉందా? మీరు సజీవంగా సజీవంగా ఉన్నారు కదా? సజీవంగా ఉన్నారు, బ్రతికే ఉన్నారు, బ్రతికే ఉన్నారు కదా? చెప్పు, బ్రతికున్నారా లేదా? నేను వాక్యం చెప్తున్నాను, నా సొంతంగా చెప్తాను. తెస్సలోనికి 3వ అధ్యాయం పౌలు ఏం చెప్తుండ్రు? తెస్సలోనికి 3వ అధ్యాయం, తెస్సలోనికి 3వ అధ్యాయం, తెస్సలోనికి 2వ తెస్సలోనికి మీరు బ్రతికి ఉంటే ఇప్పుడు దొరకలేదు. యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా. దొరకలేదు. హల్లెలూయా. మీరు బ్రతికున్నానని నేను మొదటి తెస్సలోనికా ఓకే. మీరు ప్రభు నామమున స్థిరంగా నిలిచితిరా మేము బ్రతికినట్టే. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవునితో పోరాడి ఒక వ్యక్తి నిలిచిన తర్వాత ఒక వ్యక్తి జయించిన వ్యక్తి నిలుస్తాడు. హల్లెలూయా. ప్రార్థనలో పోరాడి విశ్వాసంలో పోరాడి నిలవాలి. ఒక వ్యక్తి నిలవాలి. హల్లెలూయా. నిలిచిన వ్యక్తి దేవునితో నిలిస్తే ఎలాగ నిలియాలంటే పరిశుద్ధంగా నిలవాలి. అలాగే ఇద్దరు భార్యలు నిలకూడదు.
ఇద్దరు భర్తగా నిలవకూడదు, అపవిత్రమైన కార్యాలు చేయకూడదు, తాగుబోతుగా నిలవకూడదు, మంత్రాల్లో నిలవకూడదు, నీతిగా నిలిచేవాడు ఉండాలి దేవుని యొక్క. హల్లెలూయా. అప్పుడు మేము బ్రతికినట్టు. పౌలు చెప్తున్నాడు, మేము బ్రతికినట్టు. అప్పుడు మీరు దేవుని దగ్గర నిలిస్తే నేను బ్రతికినట్టు. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే జీవితం వర్తిస్తుందని దేవుడు సంతోషపడతాడు. అవునా కదా? హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, యాకోబు పెనుగులాడి దేవునితో మనిషితో పోరాడి జయించినట్టు జయించాడంట. చిన్న మాట, ఆది కాండములు 32వ అధ్యాయము, ఆది కాండము 32వ అధ్యాయము, 32వ అధ్యాయము 26. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించుతనే కానీ నేను పోనిమనను. దేవుడు చెప్తారు, ప్రభు యేసు చెప్తానంట యాకోబుతో, రే యాకోబు నన్ను వదిలేరా, నేను పోవాలరా. తెల్లవారు అవుతుందిరా, చూడమాట. ఆయన తెల్లవారుచున్నది, నేను తండ్రి దగ్గరికి పోవాలరా. యేసు ప్రభుతో పోరాడుతున్నానంట. నేను తండ్రి దగ్గరికి పోవాలని విడిచిపెట్టు, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనివనగా అతడు నీవు నన్ను యాకోబునంట నన్ను ఆశీర్వదించుతనే కానీ నేను పోనీయను. అది ఏం చేస్తున్నాడు యాకోబు? ఏం చేస్తున్నాడు? అదే ఏం చేస్తున్నాడు? కాలు గట్టిగా పట్టుకుని వదలలేదు. రే యాకోబు వదిలేరా, నేను పోవాలి వదిలేరా. రాత్రి నుంచి కాలు పట్టుకుని వదలేదంట. ఆ మాట చదువుని మీకు అర్థమవుతుంది, చూడండి ఆ మాట. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించుతనే కానీ నేను పోనీయను. నేను వదలను ప్రభా, నేను వదలను. అట్లా ఉండాలి నీ ప్రార్థన. ఎట్లా ఉండనా నీ ప్రార్థన? ఎట్లా ఉండనా? మనం ఎట్లా చేస్తాం తెలుసుకున్నా? పరలోకపు తండ్రి, వాళ్ళు చెప్తారు పరలోకమన్న యేసయ్యా. గుడి ప్రార్థన. హల్లెలూయా. పరలోకమన్న తండ్రి, యేసుక్రీస్తు నామములో తండ్రికి చేస్తున్నాం మనం. అర్థమైంది బాగా? కొంతమంది తెలియదు చాలా మందికి. తండ్రి అయిన దేవునికి మనం కుమారుని నామములో తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందు నా తండ్రి, నైనా నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. చూడండి, ఆ ప్రభు యేసు ప్రభుని కాలు పట్టుకుని వాళ్ళు వదలదంట. నన్ను ఆశీర్వదించదు ప్రభా, నన్ను ఆశీర్వదించు. రే అక్క వదిలేరా, తెల్లవారు అవుతుందిరా, రే దయచేసి వదిలిపెట్టాను పోవాలరా. రే దూతలు పిలుస్తున్నారా, దేవతలు పిలుస్తున్నారా, నేను పోవాలరా, తెల్లవారు అవుతుందిరా అంటే నేను వదలను ప్రభా, నేను వదలను. ఎందుకంటే ప్రియులారా, మన దేవుడు సర్వశక్తి గలవాడు. యాకోబు మోసగాడు, మోసగంత దేవుడు మాట్లాడుతున్నాడు. మోసగంత. ఎందుకు తెలుసునా? మనం అనేక తప్పులు చేస్తున్నాం, దూషిస్తున్నాం, అబద్ధాలు మాట్లాడుతున్నాం. కానీ దేవుడు మనం ప్రేమిస్తాడు. కానీ చూస్తున్నా మనలోకి ఇశ్రాయేలు ఉన్నారని మనం ప్రేమిస్తాడు. మన మార్గాన్ని తెలుసు. హల్లెలూయా. మనం ఏమో మనం అంత దేవుని కన్నా అంత అందగాలు లేవు. మనం అర్థం మనకి దేవుని కన్నా పెద్ద అందగాలు కాదు మనకు. హల్లెలూయా. మన శరీరమే మనం అసగించుకునే రోజులు వస్తాయి. దానికి సాక్ష్యం అర్థం. సాక్ష్యము అర్థం. 10 గట్టు ఉంటావు, 20 గట్టు ఉంటావు, 30 గట్టు. నా తల కూడా పుట్టపోయి సార్ కూడా ఉంది. తల ఎందుకు పెట్టుకుంటాం? ఇప్పుడు పెట్టుకున్నాం. హల్లెలూయా. అందరూ దేన్ని మురిసిపోవద్దు. దేన్ని చూసి నేను తెల్లగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను మురిసిపోవద్దు. హల్లెలూయా. అతని డూప్లికేట్. అతన్ని ఏమి ఇదంతా దీన్ని నమ్ముకోవద్దు, దీన్ని కూడా నమ్మవద్దు. ఇది కూడా సినిగిపోతుంది. హల్లెలూయా. ఇది కూడా ఇంత రాదు, బంగారం రాదు, వెండి రాదు, డబ్బు రాదు, ఆస్తిపత్రం రాదు, కోట్ల ఆస్తులు ఉన్నది రాదు, పెద్ద జమీన్ బిల్డింగ్ కూడా రాదు.
నేను రాకూడదు, నా మీద శాపం ఉంది. బంగారం, నువ్వు 30 ఏళ్ళు మోసిన బంగారం చెప్తుంది, కమ్మలు చెప్తుంది, చైన్ చెప్తుంది, పోవే నేను బాగా చెప్తుంది. నా మీద శాపం ఉంది, నువ్వు బతుకు నేను పోవాలి. హల్లెలూయా. కానీ నువ్వు దేవుని దగ్గరికి పోవాలా. హల్లెలూయా. నువ్వు చిగురించాలి, నువ్వు పుష్పించాలి, నువ్వు ఫలం ఇవ్వాలి. మందిరానికి వచ్చినా కూడా, సంవత్సరానికి కూడా, ఆలయానికి కూడా ఒక చిన్న ప్రార్థన తెలియదు. ఒక ప్రార్థన ఒక ప్రార్థన సార్, హల్లెలూయా, నాకు సిగ్గుగా ఉంది. హల్లెలూయా. ఓ చిన్న ప్రార్థన తెలియదు. సంవత్సరాలు అయినా కూడా ప్రార్థన తెలియదు. 5 ఏళ్ళ మందిరానికి వచ్చినా కూడా ఒక పాట పాడంటే బైబిల్లో యాకోబు తెలియదు, యేసుప్రభు తెలియదు, యేసుప్రభు అమ్మ ఎవరో తెలియదు. ఈ 5 ఏళ్ళంతా మనకేం తెలుసంటే నా కాళ్ళప్పుడు బాగా అయిపోయింది, నా నడునప్పుడు బాగా అయిపోయింది, నా కళ్ళలో కలుసులో పాము వస్తుంది, పాము వచ్చిన ముద్దు పెడతా ఉంది, చర్చికి వచ్చి పాము వచ్చేది ఇంత తెలుసు. హల్లెలూయా. దేవుడు ఏం ఆశపడుతున్నాడంటే పిల్లరా, ఈ గ్రంథాలను చదవాలా, బైబిల్ నేర్చుకోవాలి, వీటిని ఫలించాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుడితో మాట్లాడి నువ్వు సమాధానం పొందుకోవాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, యాకోబు ఆశీర్వదించడం అడుగుతుంటాడు. ఆశీర్వాదం అంటే ఏం తెలుసా మీకు? యాకోబు భార్య లేదా, యాకోబు పిల్లలు లేదా, యాకోబు ధనం లేదా, ₹1 కోటి ఉందా యాకోబు దగ్గర. మరి ఎందుకు మనం పోరాడాలా అంటే మన జీవితంలో నెమ్మది లేదు. ఏం లేదు మనకి నెమ్మది. ఆశీర్వాదము అంటే కాపాడుట. సంఖ్యాకాలంలో మాట 6:24 ఉంటుంది. ఆశీర్వాదము అంటే ఒక వ్యక్తిని సమాధానం ఇవ్వడం, సమాధానము ఆశీర్వాదం అంటే. హల్లెలూయా. దేవుడు సమాధానపరచాలి, నేను దేవుడిని దీవించాలి, దేవునికి ఆరోగ్యం ఇవ్వాలి, దేవునికి నెమ్మది ఇవ్వాలి, దేవుడిని కాపాడాలి. ఒక వ్యాధి నుంచి, ఒక రోగం నుంచి, ఒక అప్పుల బారి నుంచి, ఒక చావు బతుకుల నుంచి దేవుడు నిన్ను కాపాడాలి. అది ఆశీర్వాదం, అది ఆశీర్వాదం. చూడు, యాకోబు అంటాడు, ప్రభా నీవు నన్ను ఆశీర్వదించను కానీ నేను పోనీయను. నేను నిన్ను పోనీయను ప్రభా అంటే కాలు గట్టిగా పట్టుకున్నాను. రే యాకోబు, రే 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 యాకోబు, నా పక్క రే, నన్ను వదిలేరు రే, దయచేసి తెలుగులో వచ్చిన దేవుడు యాకోబు బతిమనేదంట. దేవుడు ప్రభు యేసు ప్రభు బతిమాటలు యాకోబు, రే వదిలేరా రే, ప్లీజ్ రా, దండం పెడతాను రా, నేను పొద్దునానికి వెళ్ళిపోవాలా, తండ్రి తీరిపోవాలా, నా కాలు వదిలేరు వదలట్లేదంట. రాత్రి ఈ ప్రార్థన అలాగే ఉండాలి. హల్లెలూయా. నువ్వు సాధించాలి. హల్లెలూయా. నీ రోగం బాగావాల. హల్లెలూయా. నువ్వు దేవుని ఏది అడుగుతూ బైబిల్ అందరూ సాధించిన వారే. లేయా పోరాడి చేయించింది, అంత గడుస్తున్నాం లేడు కావాలి. హల్లెలూయా. దేవునితో పోరాడింది. భర్త ప్రేమించింది, తండ్రి ప్రేమించలేదు. పొరపాటు దొంగది రాహేలు, అది అందగత్తి, రాహేలు అందగత్తి. ఈ అందమంతా దొంగబుద్ధి దొంగలు. హల్లెలూయా. చూడండి, ఈ దొంగని కూడా అక్కని ప్రేమించలేదు, తండ్రి కూతురుని ప్రేమించలేదు. భర్త అయినా ప్రేమిస్తానంటే వారు కూడా ప్రేమించలేదు, ఆమె దేవుని ప్రేమించారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆమె పోరాడి చేయించదు స్త్రీ. లే ఎవరు పోరాడి చేయించిన స్త్రీ. హల్లెలూయా. అలాగా ఉండాలి. సంఘంలో ఎలా ఉండాలా? సంఘం కొరకు పోరాడు, సంఘం ఆత్మల కొరకు, నూతనమైన ఆత్మల కొరకు మనం పోరాడి చేయించాలా. హల్లెలూయా. కొంతమంది సంఘం కొరకు ప్రార్థన చేయగా, ప్రభా అన్నీ నాకు ఇచ్చే, అన్నీ నాకు ఇచ్చే, క్యాన్సర్ కూడా ఇస్తాను. అర్థమైంది? అన్నీ నాకే కావాలా, అవ్వా నాకే కావాలా, బువ్వా నాకే కావాలా, అన్నీ నీకే కావాలా. రాగు కూడా పంపిస్తాడు. పురుగు చెప్తాడు, పో వెళ్ళిపో అంటారు. పురుగు దూరేస్తుంది. పురుగు వస్తే క్యాన్సర్ వచ్చినారు. అమ్మా ప్రభా, నేను ఇందో నేను ముఖ్యమైన ప్రభా, ఇందులో నేను చేస్తాను ప్రభా, నీకు అన్ని ఇచ్చాను కదా ప్రభా అంటే, ఎవరి కోసం ప్రార్థన చేస్తాను అంటే. చదువు నమ్మచ్చు. అది కానీ మత్తయి సువార్త 20:30
మత్తయి సువార్త 25వ అధ్యాయం 30 చూడండి ఒకసారి. దానిలో చెప్తున్నాడు ఆయన మాట. మత్తయి సువార్త 35 చదవండి. చదవండి. మేము పిచ్చగాడి గ్రూప్ ఏం సార్, నీకు కూడా చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. త్వరగా టైం అయిపోయింది. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరా, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరా, పరదేశిని ఉంటిని, నాకు చేర్చుకుంటున్నా, దిగమని ఉంటిని, నాకు బట్టలిచ్చితిరా, రోగమై ఉంటిని, నన్ను చూడవచ్చుతిరా, చెరసాల ఉంటిని, నా ఇంటికి వచ్చితిరా. చెప్పను. అందుకు నీతి మొదలు ఎప్పుడు ఆకలి ఉండి చూచి నీకు ఆహారం ఇచ్చితిని, నువ్వు ఎప్పుడు దప్పికొంటూ ఉండొచ్చు, ఎప్పుడు దప్పికొనటం చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిని, ఎప్పుడు నా ప్రభా అని చెప్తున్నది. పేదవాళ్ళని కర్ణిస్తే దేవుడు కర్ణించినట్టు. వస్తారు దేగిని కైచే మన కాలు చేతులు దేవుడు నీకు ఆయన రూపంలో వస్తాడేం నీకు? ఆయన రూపంలో వస్తే నేను అన్నీ ఇచ్చేస్తాం. మనకు కూడా అన్నీ ఇచ్చేస్తే సామ్యం కానపడిపోతుంది. అవునా కదా? ఆయన మనుషుల ద్వారా వస్తాడు. ఆమె ఎట్లా వస్తాడైనా? మనుషుల ద్వారా, పేదవాడుగా, తిండి లేనివాడుగా, భర్త లేనివాడుగా. చూడండి, సామెతలకు మాటలు. పేదవానికి అప్పిచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చినట్టు సామెతలు ఉన్న మాట. 16వ అధ్యాయం 16, 18 చూడండి మాట. సామెతలు 16వ అధ్యాయము. ఒక పేదవానికి అప్పు ఇస్తే ఒక పేదవానికి అప్పు ఇస్తే ఉందా? ఎన్నది ఉందా? త్వరగా ఒక పేదవానికి అప్పు ఇస్తే యెహోవాకు అప్పిచ్చినట్టు ఉంటుంది. పదార్థంలో ఉంటుంది. ఉందా లేదా? ఏమా లేదా? ఉందా లేదా? ఏమది? యేసయ్యా ఒక పేదవానికి అప్పు ఇస్తే యెహోవాకు అప్పు ఇచ్చినట్టు. దేవునికి అప్పు ఇస్తే పెట్టుకుంటాను నీ ధనాన్ని. దేవునికి అప్పు ఇస్తే నీ ధనాన్ని పెట్టుకుంటాడా? ఉంచుకుంటాడా ఆయన? ఉంచుకుంటాడా? మనం ఎట్టేస్తాం తెలుసిన దేవునికి వదలవదండి. మనం ఎట్టేస్తాం తెలిసిన దరిద్రంగా ఇస్తాం దేవునికి 10 రూపాయలు 20 రూపాయలు. దేవుడు పిచ్చికారు కదా. దేవుడు ఎవరు పిచ్చికారండి, తిండికి లేదండి. దేవుడు తిండికి ఇస్తే అయ్యో నేను టిఫిన్ తినరారే, టిఫిన్ తెచ్చి పెట్టారు. దేవుడు ఐశ్వర్యవంతుడు. దేవుడు ఎవరు? ఐశ్వర్యవంతుడు. ఇట్లా పోసేవాడు కానీ ఇట్లా తీసుకోడు. దేవునికి ఎంత శ్రేష్టమైనది ఇస్తావో అంత శ్రేష్ఠానికి ఇస్తాడు. ఎందుకంటే సంతోషం ఇచ్చేవానికి సంతోషం ఇస్తారంట ఆయన. బాగుందండి. బిచ్చగానకపోతే ఎత్తికి 7 రూపాయలు కాగితాలు ఉంటుంది. ఎత్తికి 1 రూపాయి 10 రూపాయలు ఉంటుంది. రూపాయలు లెక్క చూసి 2 బలుగున అట్లా వేసి 4 రూపాయలు వేసుకుంటారు. బిచ్చగానితో వెనక్కి తిన బుద్ధి. మీరు చూసినా రేపన్నా 2 రూపాయలు ఉంటుంది. వాళ్ళు ఎత్తికి 10 ఉంటే 20 అది 7 2 రూపాయలు ఎత్తి దాంట్లో వేసి 100 రూపాయలు ఎత్తి చూపేస్తారు. చూసినా వాడు ఎంత బిచ్చగాడు. హల్లెలూయా హల్లెలూయా. అంటే నువ్వు ఏది విత్తుతావో అది కోస్తావు. ఆమేన్ ఆమేన్. అందుకే మీ ఇంటికాడ పిచ్చికాడని వస్తున్నా మంచిది చెడిపోయింది అదే మీద మేము తిన్నది మొన్న 3 రోజుల ముందు అన్నం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను.
మూడలు అందరికి పిక్చర్ పెడుతున్నాను, వానికి ఇచ్చేస్తాను. దేవునికి అదే ఇస్తాను. మళ్ళీ అర్థమైంది. దేవుడు అలాంటి రోగం అయితే నీకు ఇస్తాడు. ఇచ్చేది మంచి ధర్మం చేసినప్పుడు మంచిది, ధర్మం చేసేప్పుడు ఎలాగా మంచిది, అప్పుడు నువ్వు పుష్పిస్తావు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు ఆశీర్వాదము అంటే దేవుడు సమాధానం ఇవ్వడం అంట. నీ జీవితం నెమ్మదిగా ఉన్నావేమో, నీ జీవితం ఆశీర్వాదం లేకున్నావేమో, నీ జీవితం దరిద్రం ఉన్నావేమో, నీ జీవితం దీవం లేకున్నావేమో, దేవుడిని దీవించడం అంటే అర్థం, దేవుడిని ఆశీర్వించడం అర్థం, దేవుడిని దరిద్రం పోగొట్టడం అర్థం, దేవుడు నీ జీవితంలో మేలైన కార్యం చేస్తున్న అర్థం. అందుకే ప్రభా నన్ను ఆశీర్వదించండి. చెప్పండి చెప్పండి చెప్పమా, దయమ చెప్పమా, నన్ను ఆశీర్వదించండి మా, చెప్పమా పాప, నన్ను ఆశీర్వదించు ప్రభా. ఆమేన్. హల్లెలూయా. ఏం చెప్పాలా? నన్ను ఆశీర్వాదం అంటే సమాధానం, ఆశీర్వాదం అంటే నెమ్మది, ఆశీర్వాదం అంటే కాపాడుట. హల్లెలూయా. దురాత్మ శక్తి నుంచి కాపాడుట, రోగం నుంచి కాపాడుట, ఆయుష్యం నుంచి కాపాడుట, హల్లెలూయా, వ్యాధి నుంచి కాపాడుట, దీర్ఘకాలిక సమస్య నుంచి కాపాడుట. దేవుడు ఇట్లా కాపాడుతాడు. ఆశీర్వాదానికి అర్థం యాకోబు అన్నీ ఉంది, ధనం ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉంది, కానీ నన్ను ఆశీర్వించు ప్రభా. రాత్రంతా కాలు పెట్టుకుని రాత్రంతా ప్రార్థన చేసి ఉదయం వరకు దేవుని పాదాలతో పడి ఏడ్చి 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 ప్రభా నన్ను ఆశీర్వించు, నన్ను ఆశీర్వించంట దేవుడు చెప్పు, వాడిని ఆశీర్వించంట దేవుడు. ఆమేన్. ఆమేన్. దేవుడు యాకోబుని పేరు తీసివేసి యాకోబుని పేరుకు ఇశ్రాయేలు పేరు పెట్టంట దేవుడు. ఇశ్రాయేలు ఒక్కడు 1000 మంది. ఈరోజు దేశం అయిపోయింది ఇశ్రాయేల్. ప్రపంచం అంతా పోయినా కూడా ఇశ్రాయేల్ గెలవలేరు. ప్రపంచం అంతా పోయినా కూడా ఇశ్రాయేల్ దగ్గర గెలవలేరు. కారణం తెలుసునా? నువ్వు బాంబులు పైన వేసినప్పుడు కింద పడు, వాడు పైనే కాల్చేస్తాడు. వాళ్ళకి అంత తెలివి ఉంది, ఇష్టం ఉంటుంది, అంత గన్నులు వాళ్ళ దగ్గర. కారణం అంటే వాళ్ళు దేవుని బిడ్డలు. ఆమేన్. వాళ్ళు దేవుని బిడ్డలు. ఇశ్రాయేలు మనమే, అబ్రాహాము సంతానం మనమే. దేవుడు ఆకాశం నక్షత్రం వలె సముద్రం ఇసుక రేణ వలె మీరు దీవించబడుదురు. కానీ నువ్వు చిగిరించాలా, ప్రార్థనలో చిగిరించాలా. రాత్రిలో తిని బాగా పీకల తిని నిద్రపోకూడదు. నీ సమస్యల పట్ల, శ్రమల పట్ల, నీ వ్యాధి పట్ల, నీ అవమానం పట్ల, నిందల పట్ల, అవరోధుల పట్ల నువ్వు సాధించి వేసి ప్రార్థించాలి. ఇస్రాయేలు కాపాడేవాడు కునికడు, నిద్రపోడు అని మనం దేవుడు మనం కాపాడుతాడు. యేసయ్యా హల్లెలూయా. మీరందరూ ప్రార్థించండి. ఈ శాపలు మారిపోవాలి. శాపలు ఒక్కరు కూడా హిందువులో కుటుంబంలో ఉండకూడదు. మారిపోవడం మతం మారడం కాదు, మనసు మాత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మారడము మతం మారడం కాదు, హృదయం మారడం. హల్లెలూయా. భారతీయులు పుట్టాము, భారతీయులు చచ్చిపోతాము. ఇండియన్గా పుట్టే ఇండియన్గా వస్తాం, కానీ నా మనస్సు మార్చుకున్నాను. అప్పుడు తాగబోతూ ఉన్నా, విచారణ ఉన్నా, ఇప్పుడు దేవుని బిడ్డగా ఉన్నా, మంచి బిడ్డగా ఉన్నా. ఇది క్రైస్తవ జీవితం అంటే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రియులారా చూడండి, అందుకే మనము ఎప్పుడు కూడా ఆ రాత్రిలో చిగిరించాడు, యాకోబు చిగిరించినట్టు మనం చిగిరించి ఉన్నాం. 12 కర్రలు తీసుకొచ్చి దేవుని మందిరంలోకి 12 కర్రలు తీసుకొస్తే ఒక్క కర్ర మాత్రం చిగిరించడం మాత్రం కాదు, అది పుష్పించిందంట. పుష్పించడం మాత్రం కాదంట, అది ఫలం ఇచ్చిందంట. హల్లెలూయా. అది ఫలం ఇచ్చింది. నీ జీవితంలో ఫలించాలి. నెమ్మది జీవితంలోకి నెమ్మది కావాలి, నెమ్మది ఇవ్వాలి దేవుడు. జక్కయ్య చూడండి, దుర్మార్గుడు, అయోగ్యుడు జక్కయ్య ఇంటికి యేసు ప్రభు పోయినాడు, అది మారిపోయినాడు. ప్రభా నేను మారిపోతాను. వెంటనే పుష్పించాడు. ప్రభు వారి ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే, ప్రభా ఎవరైనా అన్యాయంగా తీసుకుంటే 400 తిరిగి ఇచ్చేస్తాను ప్రభా అని ఆ ధనమంతా ఇచ్చేస్తాను. యేసు ప్రభుని మగవాడ చూడలేదు, ఆయన కూర్చున్నాడు ఇంట్లో. అంతే ఇతరులు కూడా అబ్రహాం సంతానం. హల్లెలూయా. మందిరానికి వస్తున్నాను, చిగురించండి. హల్లెలూయా. మందిరానికి వస్తే చిగురించండి. దేవునితో సత్సమను కలిగి ఉందండి, దేవునితో సత్సమను కలిగి ఉందండి. ప్రభుత్వం కలవాలి.
ఎప్పుడు మందిలో ఉండడానికి ఆశపడండి. ఎప్పుడు నీ మనసు దేవుని అతుక్కున్నాను. ఎవరితో మాట్లాడినా యేసు గురించి మాట్లాడు. ఎవరితో మాట్లాడు, ప్రభు మీదే ఉన్నది నీ మనసు. ప్రభు గురించి అనుకుంటే నీ జీవితం నిశ్చయంగా ధన్యంగా మారిపోతుంది. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. మనసు పంచుకున్నప్పుడు నీకు దేవుడు ఇచ్చేస్తాడు. చేతి తీసుకున్నా ఏ ఇన్సెట్ టేపించుకోవాలి. హల్లెలూయా. ఈ రామాయణం నువ్వు తీసుకోమంటారా? రామాయణ పాట రాత్రిలో ఆడ పోయితుందమ్మా కదమ్మా. హల్లెలూయా. సామెతలు 31 అధ్యాయము 18 వచ్చు. సామెతలు 31 అధ్యాయము, సామెతలు 31 అధ్యాయము, సామెతలు 31 అధ్యాయము. త్వరగా 18 వచ్చు. తన వ్యాపార లాభము అనుభవం చేత తెలుసుకున్న రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. హల్లెలూయా. చూడండి, ఆ రోజుల్లో కాలములో స్త్రీలు ఉదయకాలం లేచేవారు, 4 గంటలకు లేచేవారు. 4 గంటలకు తలస్నానం చేసి వాకిళ్ళు పుడిచి వారు పని వచ్చేసుకున్నారు. దీపం ఎప్పుడు ఆరిపోదంట. వాళ్ళకి ఇంటి పని అప్పచెప్తే ఆ సామాను కరటము, ఇల్లు చక్కగా పెట్టుకోవడం, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం, దాని మీదే ఉంటుంది. కొంతమంది ఇల్లు చూడండి దరిద్రంగా ఉంటుంది. కొంతమంది ఇల్లు చూడండి యాడేసిన సామాను ఆడే ఉంటుంది, యాడేసిన బట్టలు ఆడే ఉంటుంది, ఇప్పేసిన బట్టలు ఆడే ఉంటుంది, కంపు కొట్టి ఆడే ఉంటుంది. దరిద్రం. హల్లెలూయా. చూడండి, ఆయన మాత్రం చూడండి, రాత్రి వేళ ఆయన దీపము ఆరిపోదు. ఎందుకంటే దేవుని జీవితంలో దీపాన్ని వెలిగిస్తే అందరూ కూడా ఆరిపోదు. హల్లెలూయా. అందుకే చేస్తున్నాను పాట పాడు. నా దీపము యేసయ్యా నీ వెలిగించినావు. అది జడివాంగు వచ్చినా సుడిగాలు వచ్చినా అది ఆరిపోదు. దేవుడు ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ ఇల్లు దీవించబడుతుంది. హల్లెలూయా. ప్రార్థన ఒక దీపము, నీ భక్తి ఒక దీపము, అది అందరూ కూడా ఆరిపోతుంది. దేవుడు వెలిగిస్తే నువ్వు వెలిగించుకుంటే అవసరం అయినట్టు మారిపోతావు. అర్థమైందా? నువ్వు వెలిగించుకుంటే అవసరం వచ్చింది దీపాన్ని వెలిగిస్తావు, అవసరం అయిపోయి దీపాన్ని ఆర్పేస్తావు. అవునే కదా? దేవుడు నీ జీవితం వెలిగిస్తే అందరూ కూడా ఆరిపోతారు. అవునా కదా? వచ్చేది ఒక ఇంటికి ఒక అమ్మాయి ఒక ఇంటికి వస్తే, కోడలు కానీ ఒక ఇంటికి వస్తే ఆ ఇంటి మీదే ధ్యాస ఉంటుంది, వంట మీదే ధ్యాస ఉంటుంది. నీ భక్తి అలా ఉండాలి. వ్యాపారం చేస్తే వ్యాపారం మీద ఉంటుందో లేదా మనసు? నేను కూడా వ్యాపారం చేసిన వాడిని. అర్ధరాత్రిలో పరిచిపోయేది, రయ్యంతా తిరిగేది. డబ్బు 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 పిచ్చి పెట్టేస్తుంది. డబ్బు వచ్చి రోజు గంచాలి, అట్లే చూస్తానే ఉంటాను. అది ఈరోజు లేదు. హల్లెలూయా. ఈరోజు డబ్బు లేదు, నెమ్మది. ఆ రోజు డబ్బు ఉంది, నెమ్మది లేదు. హల్లెలూయా. చూడండి, ఆయన రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. నువ్వు చిగిరించాలి, నువ్వు పుష్పించాలి, నువ్వు ఫలమివ్వాలి. దేవుని మందిరం వచ్చినప్పుడు నెమ్మదిగా ఉండాలా, నీ కుటుంబం నెమ్మదిగా ఉండాలా, నీ పిల్లల జీవితం నెమ్మదిగా ఉండాలా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలా, నువ్వు ఎదగాలి. మందిరం వచ్చిన కూడా అయ్యో కష్టం ఉంది, అయ్యో రోగం వచ్చింది, అట్లా ఉండకూడదు. అట్లా అంటే నీ భక్తి సెల్లని అర్థం. భక్తి సెల్లని అర్థం. హల్లెలూయా. నాకు ఒక సేవకుడు ఆయన వస్తారు, వారానికి పాస్టర్ 3,000 పాస్టర్, నాకు 5,000 పాస్టర్, ఇంట్లో 1,000 పాస్టర్, 6 పాస్టర్, 7 దరిద్రం శాపం. అర్థం మీకే? దేవుడు ఏం చెప్తున్నాను? నేను పిలిస్తే నేను పిలిస్తే చెప్పాను మా స్వామి బాధ. నేను నిన్ను పిలిస్తే తోకగా చేయను, తలగా చేస్తా. నేను నిన్ను పిలిస్తే అప్పు ఇచ్చేవని చేస్తా, అప్పు తీసేవని చేయను. దేవుడు నిన్ను పిలిస్తే ఏం చేస్తాడు? అప్పు ఇచ్చేవని చేస్తాడు. నేను నిన్ను పిలిస్తే తలగా చేస్తా, తోక చేయను అంటాడు ఆయన. ద్వితీయ పరిస్థితి 28 అధ్యాయంలో ఉంది ఆ మాటలు. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే ఆయన నిన్ను ధనవంతుగా చేస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. దేవుడు నిన్ను పిలిస్తే తోక చేయడండి, నిన్ను తలగా చేస్తాడు. హల్లెలూయా. అప్పు ఇచ్చేవాడిని చేస్తాడు, అప్పు తీసేవాడిని చేయడు. ఎందుకంటే
అక్కడ దేవుడు దీపం పెట్టాలని అర్థం. అర్థమైందా? యాకోబు పోరాడినట్టు గెలవాలి, దేవునితో పోరాడి జయించాలి. నీ జీవితం జయిస్తున్న మన జీవితం ఉండాలా, జయించే జీవితం ఉండాలా, ఓడిపోయే జీవితం ఉండకూడదు. ఓడిపోయే జీవితం ఉండదు. హల్లెలూయా. ప్రార్థన చేసేవారు అందరూ కూడా ఏడవరు, ప్రార్థన చేసేవారు అందరూ కూడా భయపడరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసేవారు అందరూ కూడా భయపడరు, వారందరూ కూడా ధైర్యం ఉంటారు. ఎందుకంటే పోరాటం. యాకోబు పోరాడి ఇశ్రాయేలుగా మారాడు, లేయా పోరాడి జయించింది, రాహేలు పోరాడి జయించింది, హన్నా పోరాడి జయించింది. మరి నీ బ్రతుకులో నువ్వు ఎప్పుడు పోరాడతావు, ఎప్పుడు జయిస్తావు? మట్టిపోయినప్పుడా? చెప్పండి. చచ్చిపోయేప్పుడా? నువ్వు యవ్వన వయసులో పోరాడలేనప్పుడు ముసలిదాన్ని పోరాడతావా? చెప్పండి. పోరాడండి. సంఘం కట్టబడాలి. సంఘం కొరకు ఎక్కువ ప్రార్థన చేయండి. క్రీస్తు శరీరం ఇది. సంఘం కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తావో నీ శరీరం మీద శాపం పోతాను. హల్లెలూయా. చూడండి, హిజ్కియా సంఘంలో పోయి, ప్రభా నీ మందిరంలో ఎలా ఉన్నానో ప్రభాను ప్రార్థన చేస్తున్నాను. హిజ్కియా క్యాన్సర్ బాగా అయిపోయింది. హిజ్కియా క్యాన్సర్ బాగా అంటే శరీరం దేవుని, సంఘం దేవుని శరీరం. ఈ బండి నా సంఘాన్ని కట్టుదును అన్నాడు. సంఘం కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తావో, నూతన ఆత్మల కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తావో నువ్వు ఎప్పుడు విజయాన్ని చూస్తూ ఉంటావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రాత్రి వేళ ఒకే రాత్రిలో ఎండిన కర్ర చిగిరించినట్టు నువ్వు చిగిరించాలి. ఒకే రాత్రిలో నీ ప్రార్థన బలంగా మారాలి. దేవునితో నీ మనస్సు అతుక్కొని, దేవుని ఆత్మతో నింపబడి, అభిషేకం నింపబడి, అన్ని భాషలతో దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, శ్రమలు ఉన్నా, అవమానం ఉన్నా, వేదన ఉన్నా, దుఃఖం ఉన్నా దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసేవారికి మనం ఉండాలి. ఆమేన్, ఆమేన్. మనం దేవుని వైపు చూడాలి. కష్టం వచ్చిన పిల్లరా, వాడిని 4 పిల్లరా, వీని పిల్లరా, వాడిని తీసుకురా, డబ్బు తీసుకురా, అది కాదు. దేవుని కనిపెట్టాలి. అది పవర్. హల్లెలూయా, అది పవర్. యాకోబు జయించినట్టు మగస్త్రీ గలవాడు. యాకోబుని మగస్త్రీ గలవాడు అంటారు. ఎందుకంటే పోరాడి జయించిన వ్యక్తి, దేవునితోనూ మనుషులతోనూ పోరాడిన వ్యక్తి. నీ భక్తి అలా ఉండాలి. నీ భక్తి అలా ఉండాలి. హల్లెలూయా. ఒక దగ్గర చెయ్యి చాపకూడదు, ఒక సేవకు దగ్గర చెయ్యి చాపకూడదు. నీ తండ్రి తప్ప, నీ ఆత్మీయ తండ్రి తప్ప ఇంకో సేవకు దగ్గర సార్ నాకు జ్వరం వచ్చింది సార్, నాకు భయంగా ఉంది సార్ అంటే యూఆర్ అన్ఫిట్, యూఆర్ అన్ఫిట్ కేస్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ జయించే శక్తి నీకు లేదు, పోరాడే శక్తి నీకు లేదు. హల్లెలూయా. చూడండి, ఎండిన కర్ర చిగిరించలేకపోతే కర్రని ఏం చేయాలా? కర్ర ఏం చేయాలి చెప్పండి? ఎండిన కర్ర చిగిరించి దేవుని మందిరంలో 12 కర్రలు తీసుకువచ్చారు. దానిలో లేవి గోత్రం కర్ర చిగిరించింది, మిగతా 11 కర్ర చిగిరించలేదు. ఆ కర్రను ఏం చేయాలి? నేను కాల్చుకోవాలి. ఏం చేయాలా? దేనికి? పోసుకోవాలి. హల్లెలూయా. అంతే పని కోసం కాల్చుకోవాలంటే దేని తెస్తుందానికి? నరకలు వేయడానికి అర్థం. ఇప్పుడు మేము మనసాక్షి తీసుకొని, నువ్వు చిగిరిస్తున్నావా లేదా? చిగురుస్తున్నావా? ఎండిగా ఉండవా? చెప్పండి. ఎండిగా ఉంటే నరకానికి పోతా. ఇక్కడ డిసైడ్ చేసుకో, నరకానికి పోతాను అర్థం. నువ్వు చిగురుస్తున్నావు అంటే నువ్వు దేవునితో పోతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే 12 కర్రలు ఒకే సన్నిధిలో ఉంది. మీరు కూడా ఒకే మందిరంలోనే ఉన్నారు. ఆ 12 దేవుని మందిరంలో ఉంది. అందులో ఒక్క కర్మ చిగురించింది, 11 కూడా అదే ఉంది. అంటే అది కలిసి ఉంది. ఇప్పుడు మీరు కూడా కలిసి ఉన్నారు. ఇది ఏది చిగురిస్తుంది? ఇంట్లో ఏది చిగురిస్తుంది? హల్లెలూయా. దేవుడు అందరూ 12 కర్రలు పిలిచినట్టు మిమ్మల్ని అందరూ కూడా పిలిచాడు. ఇందులో ఏది చిగురిస్తుందో ఆయన తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అయ్యండి అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.